జర్నీలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని నేను మీ గురించి తెలుసుకున్న దాంట్లో ఉంది. ఒక యాక్సిడెంట్ జరిగింది. అవునండి. తర్వాత క్యాప్టివిటీ కూడా సో కొంచెం క్యాప్టివిటీ ఆర్ట్ 2 టైమ్స్ జరిగిందండి. సో ఏంటంటే మీరు ఒక పర్టికులర్ లొకేషన్కి వెళ్తే లోకల్ నాన్ లోకల్ అనేది ఉంటుంది. అండ్ మేము డెఫినెట్లీ వెళ్తున్న ప్లేసెస్లో మన తెలుగు కానీ అలాంటివి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్. సో ఎందుకు ఇతను మాటికి ఇక్కడికి వస్తున్నాడు అంటే మేము వెళ్ళేది ఒక స్టడీ టూర్కి, ఫార్మర్స్తో మాట్లాడడానికి, ఆర్టిజన్స్తో మాట్లాడడానికి, కానీ మాకు సబ్జెక్ట్ తెలియదు అది తెలుసుకోవడానికి. సో లాంగ్వేజ్ బ్యారియర్ ఉండేది. సో వాళ్ళకి అనుమానం వచ్చి ఒకరోజు నైట్ అంతా నన్ను పట్టుకొని ఒక రూమ్ లో పెట్టారు. హోల్ నైట్ ఇట్ వాస్ లోకల్స్. సో లోకల్స్ వాళ్ళు తో ఆ లాంగ్వేజ్ కోఆర్డినేషన్ లేదు. సో ఆల్రెడీ చాలా సార్లు వచ్చి అంటే ఏదో ఫియర్ అండి, ఎందుకు వస్తున్నాడు అది అని. సో వాళ్ళకంటే నాకు ఫియర్. నెక్స్ట్ డే మార్నింగ్ అసలు నేను ఉంటానా లేకపోతే కొడతారా, ఉంచుతారా, చంపిస్తారా నాకు ఏం తెలియదు అసలు. సో ఫైనలీ వాళ్ళు ఒక కామన్ లాంగ్వేజ్ అతను, హిందీ స్పీకింగ్ అతను తీసుకొచ్చాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వార్నింగ్ ఇచ్చి ఈ మాట మళ్ళీ ఇక్కడికి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నా పర్పస్ ఇది, మీకే ఉపాధి ఇవ్వడానికి వస్తున్నా నేను, మీ వాళ్ళకే, బట్ నో అయిపోయింది అది. అంటే వాళ్ళంతా ఏదన్నా ఇప్పుడు మనం పాత సినిమాలో లేదండి అలా కొండ వాళ్ళు వచ్చిన వాళ్ళు మనలాగే నార్మల్, జస్ట్ నార్మల్ లైక్ లోకల్ నాన్ లోకల్ లాంగ్వేజ్. అండ్ ఎందుకు వస్తున్నాడు ఇంత లోపలికి, అసలు ఎవరు వస్తారు అసలు అని. వాళ్ళే ఉంటారు అక్కడ 10 కుటుంబాల్లో 100 కుటుంబాల్లో ఉండే, వీడెందుకు ఇంత లోపలికి ఏంటి ఇంట్రెస్ట్ అని. సో ఆ నైట్ అంతా ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టార్చరస్. ఇది ఈ క్రైసిస్ ముందు ఒకసారి జరిగింది, ఈ క్రైసిస్ తర్వాత కూడా ఒకసారి జరిగింది. కానీ ఆ మాట నాకు తెలిసి ఏమవుతుంది పొద్దున్న నాకంటే. అంటే అప్పటికి ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రీమ్ ధైర్యం వచ్చేసింది. ఆ డిఫికల్టీస్ చూసాక ఇంకేం చేస్తావు, చంపేస్తాను, నేను ఆల్రెడీ సూసైడ్ చేద్దాం అనుకున్నాను, ఇంక నువ్వు చంపితే చంపకపోతే నేను ఐ డోంట్ కేర్ అంటే ఆ డిఫికల్టీస్ చూసాక ఆ ఫియర్ పోయింది. ఓకే మాక్సిమం ఏం చేస్తావు, చంపేస్తావు, ఓకే నా ఎలానా లైఫ్ బాగాలేదు, ఎలానా నాకే సూసైడల్ థాట్స్ ఉన్నాయి, నువ్వు చంపేస్తే నాకు అట్లీస్ట్ ఐ విల్ హ్యావ్ దట్ గిల్ట్ ఫీలింగ్ ఉండదు, నేను ఆ లైఫ్ ఆ స్టేజ్కి వచ్చేసాను నేను.